ధన్యవాదాలు సార్. తర్వాత శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రులు వారిని తమ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సోదరులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు, రఘురామరాజు గారు మా డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మీ అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికీ తెలుసు. వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మేము ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడూ ఇది ఒక సాంప్రదాయం అంటాను నేను. ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. చెయ్యండి, బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చెయ్యండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయించేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే, ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తిరుపతి గ్రౌండ్లో 2 డేస్ గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. రమ్మనగా ఆర్గనైజ్ చేశారు, చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారు కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి, వేదిక మీద ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఇవాళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా లేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగాను, టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు ఏంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు గిరీష గారికి కూడా
ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. చూసి మీదే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు, చూశారు మీరు. ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన. అలాగే మీరు చేసిన సహకారం, మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా, నేనైతే అందరూ రారేమో, మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అని అనుకున్నాను. మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండంగా ఆడారమ్మా. చాలా సంతోషం. ఇదే కంటిన్యూ చేయాలా, బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు 50-60 మంది ఫోన్లు చేసేవారు నాకు. సార్ బ్రహ్మాండం కండక్ట్ చేస్తున్నారు, మంచి కవరేజ్ వస్తుంది, మంచి పేరు వచ్చింది అని చెప్పి. సార్ ఇంకో విషయం సార్, ఒక లాస్ట్గా ఫస్ట్ డే కొంచెం పర్లేదు, కానీ సెకండ్ డే వస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్. విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా వచ్చేసారండి ఆ టీవీలో చూసి. నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు. నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు వచ్చారు, జనం వచ్చారు సార్. చాలా సంతోషపడ్డాను సార్. దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కళ్యాణ్ గారికి, సోదరులు, అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డబ్బులు కాదు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు. అధికారులు అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటే మాటలు రావట్లేదు సంతోషంలో. అంత ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. మనోహర్ గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు, అందరం కలిసి చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు చేస్తాను సార్. ఇంకో చిన్న కోరిక సార్, ఇప్పుడు అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్, మీరు రాలేదు, స్టార్ట్ చేసాం. అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్. మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్స్ చేశారు సార్. మీరు చూడాలి సార్, మేము చూసి ఆశ్చర్యపోయింది. మొత్తం మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్స్లో చూపించారండి. అంచేది ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాస్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్ కంపల్సరీ. చూడాలి సార్. ఆ పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఇది ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇద్దరు కూర్చొని మీరు చూస్తే ఏం బ్రహ్మాండంగా ఉంది సార్. పాట ఉందో వాళ్ళు డ్యాన్స్ కూడా అలాగ ఉంది. దయవించి ఆ పిల్లలు ఒకసారి పిలిపించి ఆ డ్యాన్స్ కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. తర్వాత చక్కటి పరిపాలనకు నిదర్శనం వారు డెడికేషన్లో వారికి వారే సాటి, వారే ఫుల్ అండ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ, అవర్ విజనరీ లీడర్, అవర్ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను, కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది.
ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లున్నాను అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి. ఇట్ ఈస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది, ఈరోజు మీరు చూస్తే బుచ్చయ్య చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీపళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి, అన్నింటికంటే రాష్ట్రంలో
క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావును చూశాను, అన్ని ప్రైజులు ఆయనే కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు. కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్, కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం లేకుంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా. ఓసారి నేను చూశాను, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్లో బల్లగుద్దాను, అసర్టివ్గా చెప్పడానికి. ఇమ్మీడియట్గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి చేసి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వసారి గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి, నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి, ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఇట్ ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక, చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు. స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ మళ్ళీ అందరిని అభినందిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం. దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనడం. ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిచే ముగింపు ఉపన్యాసం వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం.